10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కేవలం కాలయాపన చేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. రాష్ట్రంలోని జగిత్యాలను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి సలహాలు సూచనలు చేస్తే స్వీకరిస్తామని తెలిపారు జీవన్ రెడ్డి. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలోనే జగిత్యాల శాసనసభ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదు. ఇప్పుడు ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ అభివృద్ధి అంటే 2 రకాలు ఉంటాయి. అభివృద్ధి ఒకటి సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఈ సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఇట్స్ ఏ యూనిఫామ్ డెవలప్మెంట్. ఎనీవే ఇప్పుడు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ వస్తున్నాయి. అది ప్రతి నియోజకవర్గానికి ఒకటి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మన చలిగల్ల ఏర్పడబోతుందని చెప్పండి. ఇప్పుడు జగిత్యాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. ఇది సాధారణంగా ఏర్పాటు చేయగలిగేటువంటిది. సాధారణంగా అని ఎట్లా అంటున్నానంటే రాష్ట్రంలో ఎప్పుడైతే 33 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు.